ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ప్రభు అయిన క్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మనము నిజదేవుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తు వారి నామములో ప్రార్థించబడి ఉన్నాము కనుక మనము రక్షించబడి ఉన్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనము రక్షింపబడాలంటే మన ప్రార్థన ప్రభు అయిన క్రీస్తు వారి విని ఆయనకు తగినట్టుగా ఆయనను పోలి మనలను జీవింప చేయాలంటే మనము ఏమి చేయాలి? వాక్యము, ప్రభు అయిన క్రీస్తు వారి వాక్యము పరిశుద్ధమైనది. అది మన యొద్ద ఉన్నది. మన హృదయములోను మన నోటను ఇటు పరిశుద్ధ వాక్యము ఉన్నది. ఇప్పుడు మనము ప్రకటించుకొనిచున్న ఇటు వాక్యమే విశ్వాస సహితమైన వాక్యము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఇటు వాక్యమును మన హృదయములో ఉంచుకోవాలి. మన నోటను ఆయన వాక్యం ఉండాలి. కాబట్టి నిజమైన దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారే అని ఎవరైతే నోటితో ఒప్పుకొని యేసుక్రీస్తు వారు మృతులలో నుండి ఆయనను లేపెనని ఎవరి హృదయములైతే విశ్వసిస్తారో వారు రక్షించబడతారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించి ఉన్నాడు, రక్షణ కలుగునట్లు నోటితో మనము ఒప్పుకోవాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు అని నేను తెలియపరుచుచున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు వారు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కనుక నీవు ఆ దేశస్థుడవని ఈ దేశస్థుడవని, నేను అన్యుడనని, నేను పనికిరాని వారనని మీరు అనుకొనవద్దు. ఎప్పుడైతే నేను పైన చెప్పినటువంటి దేవుని మాటలు వాక్యము మీ హృదయంలో ఉంచుకొని ఉన్నారో, నిజమైన దేవుడు యేసుక్రీస్తుని ఒప్పుకొని ఉన్నారో, ఆయన ఒక్కడే ప్రభువై అందరికీ ఉండి ఉన్నాడు కనుక తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు సమస్తమును దయచేయుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కనుక ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వారు ఎవరు వారు మాత్రమే రక్షించబడతారని ప్రభు పేరట మీకు తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. जय यीशु मसीह की। आज दिन की प्रभु वचन रोमियो की पत्री 10वां अध्याय में है। जो कोई प्रभु का नाम लेगा वह उद्धार पाएगा। यीशु मसीह की जय। यह की वचन तेरे निकट है। यीशु मसीह का वचन तेरे निकट है, तेरे मुंह में और तेरे मन में है। यह वही विश्वास का वचन है जो हम प्रचार करते हैं कि यदि तो आपने मुँह से यीशु को प्रभु जानकर अंगीकार करे और आपने मन से विश्वास करे कि परमेश्वर ने उसे मरे हुए में से
जिलाया, तो तू निश्चय उद्धार पाएगा। यीशु मसीह की जय। क्योंकि धार्मिक कथा के लिए मन से विश्वास किया जाता है और उद्धार के लिए मुंह से अंगीकार किया जाता है। क्योंकि पवित्र शास्त्र यह कहता है कि जो कोई उस पर विश्वास करेगा वह लज्जित न होगा। यीशु मसीह की जय। यहूदिया और यूनानियों में कुछ भेद नहीं, इसलिए कि वह सबका प्रभु है और अपने सब नाम लेने वाला के लिए उदार है। यीशु मसीह की जय। क्योंकि जो कोई प्रभु का नाम लेगा वह उद्धार पाएगा। यीशु मसीह की जय। आमीन।